నెక్స్ట్ డే కూడా ఎందుకంటే సెలబ్రేషన్స్ ఉంటాయి, రాత్రంతా దాదాపు మెలుకొని ఉంటారు కాబట్టి నెక్స్ట్ డే కూడా బాక్సింగ్ డే కూడా సెలవు ఇవ్వాలి అని ఆలోచించి, అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు, వాళ్ళ వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని చిన్నగా కనబడుతుంది. కానీ ఆ రోజు పెద్ద విషయం అంటే ఇతరుల విశ్వాసాన్ని గౌరవించడం, ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం, వాళ్ళు మైనారిటీ మెజారిటీ అనే ఆలోచన లేకుండా, వారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, అల్పసంఖ్యాకుల అధిక సంఖ్యాకుల అనే ఆలోచన లేకుండా ఇతరుల విశ్వాసాన్ని గౌరవించేవాడే నిజమైన నాయకుడు. అది కేసీఆర్లో మీకు కనపడుతుంది. 2014 పూర్వం చాలా మందికి అనుమానం ఉంది, తెలంగాణ వస్తే గొడవలు అవుతాయేమో, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అయితేమో, కులం పేరు మీద పంచాయతీ అయితేమో, హిందూ ముస్లిం గొడవలు పెరుగుతాయేమో, ఇట్లా కొన్ని అపనమ్మకాలు, అనుమానాలు. అప్పట్లో శ్రీకృష్ణ కమిటీలో కమిటీ వేశారు. ఆ కమిటీకి చాలా మంది ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చినారు, తెలంగాణ ఇష్టం లేదు, గొడవలు అవుతాయి, పెద్ద రాష్ట్రంలో ఉంటే సుభిక్షంగా ఉంటాం, లేకపోతే గొడవలు అవుతాయి. ఆ రోజు చెప్పాం మేము మా పార్టీ తరఫున టీఆర్ఎస్గా, విభజన వికాసం కోసమే చేస్తున్నాము, మేము కొట్లాడేది ప్రజలు బాగుండాలి, ప్రాంతం బాగుండాలని కోరుతున్నాం తప్ప మాకేం వ్యక్తిగతమైన ఎజెండా లేదని చెప్పాను. నిజంగా కూడా వాళ్ళు చూసుకుంటే 11 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 11-12 ఏళ్ళ తర్వాత ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు కూడా ఇవాళ అభివృద్ధి బాటలో ముందుకు పోతా ఉన్నాయి. తప్పకుండా విభజన వికాసం కోసమే మనం కోరుకుంటున్నది భౌగోళిక విభజన తప్ప మనుషుల విభజన కాదు అనే మాట అయితే చెప్పామో, దాన్ని నిలబెట్టుకున్నందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇవాళ బ్రహ్మాండంగా ముందుకు పోతున్నందుకు చాలా సంతోషపడతాం. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఇట్లా ఉండవచ్చు, తెలంగాణ కూడా అభివృద్ధి పరంగా డెఫినెట్గా మిగతా రాష్ట్రాల కంటే బాగానే ఉండవచ్చు. కానీ ఒకసారి దేశ పరిస్థితులు చూస్తే మాత్రం బాధ అనిపించదు తప్పదు. వాళ్ళ ఎక్కడెక్కడైతే ముఖ్యంగా మందబలంతో, మాకు మందబలం ఉంది కాబట్టి, మాకు పార్లమెంట్లో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తామనుకునే వాళ్ళకి మాత్రం ఇవాళ హద్దు అదుపు లేకుండా పోయిన పరిస్థితి కూడా మీకు కనబడతాం. చూడండి ఎక్కడెక్కడ ఏం దాడులు జరుగుతూ ఉన్నాయి, బీజేపీ రాష్ట్రాల్లో అక్కడ ఎట్లా వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఇతర మతస్థులను ఎంత కించపరిచే విధంగా వ్యవహారం జరుగుతున్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి, నాకంటే బాగా మీ అనుభవంలో కూడా. వాస్తవం మరి గత 10 ఏళ్ళు తెలంగాణ ఏ పద్ధతిలో అయితే నడిచిందో అట్లాగే నడవాలి, అట్లాగే ముందుకు పోవాలి అనుకున్నప్పుడు నాయకులు కూడా చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళు ఇక్కడ ఉన్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు చెప్పుకునే పరిస్థితి లేదు, కొంతమంది ఏ పార్టీలో ఉన్నారు. చూడండి వాళ్ళని పోయి ప్రెస్ వాళ్ళు అడిగితే ఏ పార్టీలో ఉన్నారు అంటే ఏ పార్టీలో ఉన్నారో అక్కడే ఉన్నాను. మీరు నవ్వుతున్నారు కానీ వాస్తవానికి సీఎం గారు కూడా చెప్పిన పరిచయం లేదు ఏ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ఆయన కూడా తెలియదు. జెండా కాంగ్రెస్ కనబడేది, ఎజెండా మాత్రం మొత్తం బీజేపీ. జాగ్రత్తగా వినండి, నేను చెప్పింది నేను ఓట్ల కోసమో మిమ్మల్ని గెలుచుకోవడం కొన్ని చెప్తున్న మాట కాదు. జాగ్రత్తగా మీరు వినండి, ఆయన వ్యవహారం చూడండి. ఆయన ఉపన్యాసాలు నేను చెప్తున్నాను. నేను మోడీ గారి స్కూల్లో చదువుకున్నా, చంద్రబాబు గారి దగ్గర కాలేజ్ పోయినా, వాళ్ళ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్తా ఉన్నాను. యాక్చువల్లీ హై స్కూల్ మన దగ్గర కూడా